నమస్తే. ట్రంప్ విధించిన టారిఫ్లు మన దేశానికి ఒక కొత్త మార్గాన్ని చూపించినాయి. అమెరికా మీద ఆధారపడకుండా ఉండడానికి భారత్ మిషన్ 40ని ప్రారంభించేసింది. ఇది కేవలం ఒక ప్రణాళిక మాత్రమే కాదు, ప్రపంచ వేదిక మీద భారత్ ఎంత శక్తివంతమైందో, ఎంత బలమైనదో చాటి చెప్పే ఒక చారిత్రక అడుగని చెప్పొచ్చు. నయా భారత్ ఇది, ఇంతకు ముందటి భారత్ కాదు ఇది, నవభారత్ ఇది. పశ్చిమ దేశాలు మనల్ని ఇంకా అదే దృష్టితో చూస్తున్నాయి కానీ వలస పాలనలో చితికిపోయినా సొంతంగా నిలబడలేని దేశంగా కొన్ని దేశాలు ఇంకా భావిస్తున్నాయి మనల్ని. కానీ వాళ్ళు మర్చిపోతే ఎట్లా? ఇది 21వ శతాబ్దపు భారత్, నవభారత్, నయా భారత్. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించిన భారత్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఇది. ముఖ్యంగా యువశక్తికి కొరత లేని దేశం ఇది. ప్రపంచంలోనే అత్యంత బలమైన దేశం యువశక్తి పరంగా చూస్తే. అందుకే భారత్ను బెదిరించి లొంగ తీసుకోవడం ఎవరికి సాధ్యం కాదు, ట్రంప్కు అసలే సాధ్యం కాదు. అందుకే ట్రంప్ ఆశలు అడియాసలైనవి. ఆగస్టు 27న, ఈ నెల 27న భారత వస్తువుల మీద 50% సుంకం విధించాడు ట్రంప్. దీంతో భారత్ భయపడిపోతుంది, ఇంకా వాషింగ్టన్ షరతులకు అంగీకరిస్తుంది, తల వంచుతుందని అనుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. కానీ నరేంద్ర మోదీ ఎప్పుడో చెప్పేశారు ఆయన, భారత్ ఎప్పుడు ఒత్తిడికి తలొగ్గదు, అన్యాయమైన షరతులను ఎప్పుడూ అంగీకరించబోదని మోదీ ఎప్పుడో చెప్పారు. చెప్పడం మాత్రమే కాదు, ఎన్నో రోజుల నాటి నుంచే ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక తీసుకున్నారు. అమెరికా ఆంక్షలు విధిస్తే భారత్ తన సొంత మార్గంలో వెళ్తుందని ఆయన గతంలో చెప్పినట్టుగానే పనులు కూడా మొదలైపోయినాయి. అప్పటికే ఇప్పుడు కనిపిస్తుంది అదే జరిగింది, అదే జరగబోతోంది, జరిగింది, ఆల్రెడీ మొదలైంది. మిషన్ 40 భారత్ పంచ్ పవర్. ట్రంప్ టారిఫ్ యుద్ధానికి జవాబుగా భారత్ ఈ చారిత్రక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం మిషన్ 40 ప్రకారం భారత్ అమెరికా మార్కెట్ల మీద ఆధారపడడాన్ని తగ్గించుకుంటది. బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యుఏఈ వంటి 40 ముఖ్యమైన దేశాలకు ఎగుమతులను పెంచుకోనుంది. ఇంకా భారత్ ఎగుమతులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళికలో, ఈ మిషన్ లో భాగంగా ముందు ఎంచుకున్నది వస్త్ర పరిశ్రమ. ఎందుకంటే అత్యధిక మంది ఉపాధి పొందుతున్నది వస్త్ర పరిశ్రమ మీదనే భారత్లో. అంటే వ్యవసాయం తర్వాత, అంటే మనం ఎక్కువగా అమెరికాకి ఎక్కువగా మనం టెక్స్టైల్, జ్యువెలరీ, ఫార్మాను మనం ఎగుమతి చేస్తున్నాం కదా. ఎక్కువ మంది ఉపాధి పొందుతున్న రంగం ఇంకా టెక్స్టైల్. గతంలో మన వస్త్ర ఉత్పత్తుల మీద 11% సుంకం ఉండేది. ట్రంప్ మొన్న తాజాగా తీసుకున్న నిర్ణయంతో అది 61%కి పెరిగింది. కానీ ఇప్పుడు మిషన్ 40తో భారత వస్త్ర పరిశ్రమ ఇక మీద అమెరికా ఆర్థిక స్వార్థానికి బందీ కాదు. ఎందుకంటే 40 కొత్త ద్వారాలు మనకు తెరుచుకున్నాయి. అమెరికా ద్వారం మూతబడితే 40 కొత్త ద్వారాలు తెరుచుకున్నాయి అన్నట్టు. ఈ 40 దేశాల మార్కెట్లు కలిసి ఏటా $600 బిలియన్ విలువైన వస్త్రాలను దిగుమతి చేసుకుంటాయి. ఎందుకంటే ఎవరైనా సరే మనిషి బతకడానికి కావాల్సింది ఈ 3 కదా, కూడు, గూడు, గుడ్డ. వస్త్రాలు అందరికీ అవసరం. అయితే ఇప్పుడు అమెరికా దిగుమతి చేసుకునే, అంటే ఈ 40 దేశాలు దిగుమతి చేసుకునే వస్త్రాలలో ఎక్కువగా చైనా, బంగ్లాదేశ్ వాటా ఎక్కుంది. భారత్ వాటా 5 to 6% మాత్రమే ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు ఈ అపారమైన అవకాశాన్ని భారత్ వాడుకోవాలని చూస్తోంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ల ద్వారా ఎగుమతి ప్రోత్సాహక మండల సహాయంతో ఆయా దేశాలకు మన నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది భారత్. బ్రాండ్ ఇండియా కింద ఈ ప్రోత్సాహక మండళ్లు సూరత్, పానిపట్, తిరుపూర్ వంటి మన ప్రత్యేక వస్త్ర కేంద్రాలను విదేశీ కొనుగోలుదారులకు పరిచయం చేస్తాయి. ఆరంభం మాత్రమే ఇది. మిషన్ 40 మొదట వస్త్రాలపై దృష్టి పెట్టినా ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. 25,000 కోట్ల బడ్జెట్ తో 2030-31 వరకు కొనసాగే సమగ్ర ఎగుమతి ప్రోత్సాహక మిషన్ ను ప్రభుత్వం రెడీ చేస్తుందన్నమాట. ఈ మిషన్ ద్వారా అనేక రంగాల్లో అమెరికాపై ఆధారపడడాన్ని క్రమంగా తగ్గిస్తున్నారన్నమాట. అదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయి విలువ తగ్గడానికి పరోక్షంగా సహకరిస్తుంది. దీనివల్ల భారత ఉత్పత్తులు ఏసియాలో మన పోటీదారులతో పోలిస్తే మరింత చౌకగా లభిస్తాయి. ఇది గందరగోళం కాదు, భారత్ ఇది ఒక పటిష్టమైన సుదీర్ఘకాలపు వ్యూహాత్మక ప్రణాళిక. అమెరికాకు నష్టం, భారత్కు అవకాశం. భారత్ను బెదిరించాలని ట్రంప్ చేసిన ప్రయత్నం తెలియకుండానే మనకు ఒక కొత్త మార్గాన్ని చూపించింది. కొత్త మార్కెట్లను వెతుక్కోవాలని భారత్ను ప్రేరేపించడం ద్వారా అమెరికా తన అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న వాణిజ్య భాగస్వామిని కోల్పోయే ప్రమాదంలో పడింది. భారత్కు అమెరికా అవసరం కాదని,
అమెరికా మన సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసిందనే సత్యం ఇప్పుడు బయటపడ్డది. నిజం చాలా స్పష్టం. ఈ రోజుల్లో భారత్ను ఎవరు బెదిరించలేరు. బలవంతంగా లొంగ తీసుకోవాలని చూసే వారికి ఇది ఒక గుణపాఠం. భారత్ది గందరగోళ పరిస్థితి ఎప్పటికీ కాదు, ఒక పటిష్టమైన సుదీర్ఘ కాలపు వ్యూహాత్మక ప్రణాళిక. అమెరికాకు నష్టం, భారత్కు అవకాశం. ఇది భారత్ను బెదిరించాలని ఒత్తిడి పెడుతూ ట్రంప్ చేసిన ప్రయత్నం తెలియకుండానే మనకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తోంది. కొత్త మార్కెట్లను వెతుక్కోవాలని భారత్ను ప్రేరేపించడం ద్వారా అమెరికా తన వేగంగా అభివృద్ధి చెందుతున్న వాణిజ్య భాగస్వామిని కోల్పోయే ప్రమాదంలో పడ్డది. ఇప్పటికే నిరసనలు వ్యక్తమవుతున్నాయి అసలు అమెరికాలో అయితే. ఎందుకంటే ట్రంప్ ఈ పిచ్చి నిర్ణయంతో, మూర్ఖపు నిర్ణయంతో, ఈ టారిఫ్ వార్తో సామాన్య అంటే అమెరికన్ పౌరులు ఎక్కువ నష్టపోతున్నారు. అదే సమయంలో భారత్కు అమెరికా అవసరం కాదని, అమెరికా మన సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసిందన్న సత్యం ఇప్పుడు బయటపడింది. ఈ రోజుల్లో భారత్ను ఎవరు బెదిరించలేరు. బలవంతంగా లొంగ తీసుకోవాలని చూసే వారికి ఇది ఒక గుణపాఠం. మిషన్ 40 కేవలం ట్రైలర్ మాత్రమే. మళ్ళీ చెప్తున్నా, అసలు సినిమా ఇంకా మొదలు కాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా తన తలుపు మూసివేస్తే భారత్ ఇప్పుడు 40 కొత్త తలుపులను తెరుస్తోంది.